నమస్తే. తెలంగాణలో ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మళ్ళీ నడుస్తున్నది. ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం దగ్గర నుంచి నాగేశ్వర్ గారి మీద దాడి, ఇవన్నింటి తర్వాత రకరకాల ఈక్వేషన్స్ కోణాలు బయటకు వస్తున్నాయి. అందులో ప్రధానమైంది తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్. తెలంగాణ ఉద్యమంలో ఇది చాలా బాగా నడిచింది. తెలంగాణ వచ్చిన తర్వాత సరే తెలంగాణ గవర్నమెంటే వచ్చింది, కేసీఆరే ముఖ్యమంత్రి అయింది, ఇక మనకు తిరుగులేదు అనుకున్నారు. కానీ 10 ఏళ్ల పరిపాలన, దాని తర్వాత రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిండు. ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలన ఓవరాల్గా ఈ 12.5 yearsలో ప్రజలకి పెద్దగా ఒరిగిందేమీ లేదు, పైగా నష్టం కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ సెంటిమెంట్ తెర మీదకి వస్తున్నది. సరే, ఇప్పుడు ఈ విగ్రహాలు, నాగేశ్వర్ గారి మీద దాడి, ఇవన్నీ అంశాలు ప్రజల సమస్యలు, వీటికి పెద్దగా సంబంధం లేకపోవచ్చు, కానీ ఒక భావోద్వేగ పూరిత వాతావరణం అయితే కనబడుతున్నది. మరి ఈ సమయంలో ప్రజలు ఏం డిస్కస్ చేయాలి, ఏం ఆలోచించాలి, ఏ రకంగా అడుగు ముందుకేయాలి, దీని మీద మనం మాట్లాడదాం. నా ముందు రఫీ గారు ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ప్రెసెంట్ ఆయన సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే రఫీ గారు. నమస్తే. సో మీకు ఎట్లా అనిపించింది నిన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణలో రేవంత్ రెడ్డి మాట్లాడింది? ఆయన అంబేద్కర్, ఇందిరాగాంధీ తర్వాత ఎన్టీఆర్ఏ అన్నారు. సో అందుకే నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్పేట్ చౌరస్తాలో మైత్రివనం దగ్గర ఆవిష్కరించిన, సంవత్సరం తిరిగే లోపు పెడతా అని చెప్పిన, ఎవరు అడ్డుకున్నా, సో అడ్డుకుందామని ప్రయత్నం చేశారు, పెట్టడం జరిగింది అని. సో ఆయనే మాకు స్ఫూర్తి అంటున్నారు. అయితే అక్కడ క్లారిటీ ఏంటంటే, మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ మహానాడు సెలబ్రేట్ చేసుకున్నట్టున్నది. టీడీపీ సెలబ్రేట్ చేసుకుంటది మహానాడు. చంద్రబాబు నాయుడు నిన్న సెలబ్రేట్ చేసిండు ఆల్రెడీ. అయితే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలో కూడా మహానాడు సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు మహానాడుల మెయిన్ ఐకాన్ ఎన్టీఆర్నే వాళ్ళు కొలుస్తారు. అక్కడ ఎన్టీఆర్ అనుకుంటేనే మహానాడు జరుగుతుంది. సేమ్ అదే ఇక్కడ కూడా జరిగింది. అయితే నాకు ఒకటి విచిత్రంగా అనిపిస్తుంది, కాంగ్రెస్ టీడీపీ మహానాడు అనాలా, రేవంత్ టీడీపీ మహానాడు అనాలా? కాదు, అది టీడీపీ మహానాడే, కానీ ఏంటంటే జస్ట్ డ్రెస్సింగ్ మొత్తం కాంగ్రెస్ లాగా ఉంది. ఓకే. అయితే దాంట్లో డౌట్ రాకుంటే ఇందిరాగాంధీ ప్రస్తావన, అంబేద్కర్ ప్రస్తావన ఇట్లా తెచ్చి మళ్ళీ ఎన్టీఆర్ అనుడే ఉన్నది. ఎన్టీఆర్ ని హైలైట్ చేయడానికి అంబేద్కర్ స్థాయి మనిషిని తేవడము, మళ్ళీ ఈయన కాంగ్రెస్ కాబట్టి సోనియా గాంధీని కూడా తేడు, ఇప్పుడు ప్రజెంట్లో ఉన్నది ఉనికి కాబట్టి ఇందిరాగాంధీతో పోల్చుకుంటూ ఎన్టీ రామారావుని ప్రమోట్ చేస్తుండ్రు ఇంకా. ఓకే. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఎన్టీ రామారావుని మొత్తం రాజకీయంగా సమాధి చేసిందే ఇప్పుడు విగ్రహాలు పెట్టేటోళ్ళు. ఆయన విగ్రహాల వరకు ఆయన చనిపోయి ఆయన కీర్తి మొత్తం నాశనం చేసేసి, అంత పెద్ద మనిషి, అంత కీర్తి ఆయన ద్వారానే మేము వచ్చినాం అంటున్నారు కదా. మరి మీరు ఆయనకి ఇచ్చిన మానసిక క్షోభ గురించి కూడా మహానాడులా చర్చించిరా? మరి అంటే చచ్చిపోయినోడు అడ్డం రాడు కాబట్టి ఆయన సావును కీర్తిగా పెట్టుకొని రాజకీయం చేస్తుంది. బతుకున్నప్పుడు ఆయన ఎట్లా చూసుకున్నారు, అది ఇంపార్టెంట్. అయితే ఆ విగ్రహం పెట్టును బాగానే ఉన్నది, ఎన్టీఆర్ అంటున్న బాగానే ఉన్నది, కానీ ఇంకా కొద్దిగా డీప్గా పోతే మరి ఆ సీన్ అన్ని యాదకు రావా? వైస్రాయ్ హోటల్లో చెప్పులతో కొట్టుడు, గవర్నమెంట్ని కూలగొట్టుడు, ఇవన్నీ కూడా వస్తాయి దీంట్లో. వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆయనకు రుణపడి ఉండాలనో వీళ్ళందరూ కూడా ఆయనకు రివర్స్ అయిన వాళ్ళే. అయితే ఇదంతా ఒక రాజకీయంగా వాడుకుంటున్నారు అంతే, ఎన్టీఆర్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. సరే, రాజకీయంగా చంద్రబాబు నాయుడు వాడుకుంటాడు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఎందుకు వాడుతున్నాడు? ఇప్పుడు ఈయనకు పెట్టుబడి పెట్టిందే వాళ్ళు. ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు కూడా మహాకూటమిలో భాగం అనుకుంటేనే తెలంగాణలో ఎంట్రీ ఇచ్చిండు. అప్పుడు అనుకోకుండా గెలిచి ఉంటే ఇప్పుడు ఉండేదే అప్పుడే జరిగేది. అది అనుకోకుండా ఓడిపోయింది కాబట్టి తెలంగాణ కొద్దిగా సేఫ్ ఉండే. ఇప్పుడు ఏమైంది, రేవంత్ రెడ్డి రూపంలో చంద్రబాబు నాయుడే ప్రమోట్ చేసిండు. ఆయన సామాజిక వర్గం వల్లే ఆయనకు అండగా ఉన్నారు. అందరు అంటారు రెడ్లు ఆయనను ప్రతిపాదించారు, రెడ్ల మనిషి అంటారు. అది ఓకే, ఆ రెడ్డి ఫీలింగ్తో ఉండుండొచ్చు, కానీ ఆయనకు పెట్టుబడి కానీ ఓట్లు కానీ ఫుల్గా వేరే సామాజిక వర్గాలు ఎక్కువ సపోర్ట్ చేసినాయి ఆయనకు. అదంతా రుజువు అవుతుంది. మేము అప్పుడే చెప్పినాం, ఇట్లా అవుతుంది, యూటీ గీటీ ఇదంతా పెద్ద ప్లానింగ్ ఉంది, 10 ఏళ్ల ఉమ్మడి రాజధాని ఖతం కాబోతుంది, మీరే సాక్షులు, మీకే చెప్పిన. ఇవాళ మీరు ఒక్కొక్కటి చూసుకుంటా పోతుండ్రు. మొన్న మోడీ రావడము, వీళ్ళందరూ కూడా ఒక క్యాలెండర్ లాగా రాసుకున్నారు. ఈ ఇయర్ వరకు ఇట్లా చేయాలి, ఈ ఇయర్ ఇట్లా చేయాలి, ఇప్పుడు ఇట్లా చేయాలి. ఇప్పుడు చూడండి ఎంత దారుణం,
మోడీ వచ్చి వీళ్ళిద్దరిని కలిసిండు. చంద్రబాబుని పవన్ పవన్ కళ్యాణ్ కళ్యాణ్ హైదరాబాద్ వచ్చి కలిసిండు. అంటే తెలంగాణ టార్గెట్, అటు ఆంధ్రోళ్ళకి టార్గెట్, అటు బీజేపీకి కూడా టార్గెట్. ఎన్డీఏ ఎట్లా సొర్రాలనే దాని మీద ఒక వ్యూహాత్మకంగా వచ్చేసింది. అక్కడ పబ్లిక్కి కూడా చెప్పకనే చెప్పేసిండ్రు ఏమని, ఈ ముఖ్యమంత్రి కూడా మావాడే అని నవ్వుకుంటా బాగా కాన్ఫిడెన్స్ అని చెప్తూ ఉంటే ముఖ్యమంత్రి కూడా కిలకిలా నవ్వుకుంటూ అవును ఇప్పుడే ఎందుకు చెప్తున్నావు, సరే సరే ఓకే అని ప్రపోజల్ ఇస్తే ఆయన ఆల్రెడీ చెప్పింది కదా, నాకు గిరాకీ చాలా ఎక్కువగా ఉంది, అందుకే నాకు అంత డిమాండ్ ఉంది కాబట్టి ఆయన రమ్మన్నాడు. అవును, ఆయనకి ఐడియాలజీ లేదని ఆయన చెప్పుకున్నాడు. నేను అమ్ముడు పోయేటోని కొనేటోని, నన్ను ఎవడైనా కొంటారు, బజార్లో సరుకును నేను చౌరస్తా మీద నిల్చుంటా, ఎవడైనా కార్లు ఎక్కించుకొని పోవచ్చు అన్నట్టే కదా. అటు మోడీ అయినా తీసుకుపోవచ్చు, చంద్రబాబు తీసుకోవచ్చు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి నాకు పైసలు వచ్చేటట్టు చేస్తే చాలని చెప్పకనే చెప్తుండే ఆయన. మనం ఏమంటలేము ఆయన చెప్పిన మాటలే కదా, డిమాండ్ అండ్ సప్లై, నాకు ఇంత వాల్యూ ఉన్నది అంటున్నారు. మరి ఈ ఇంత వాల్యుబుల్ మనిషి రాహుల్ గాంధీకి ఉండాలి ఇప్పుడు ఏమని, గింత వాల్యుబుల్ మనకు అవసరమా, గింత వాల్యూని మనం ఏడమోయగలుగుతాం అనేది ఆయనకు ఉండాలి. కానీ ఏం లాభం, ఇప్పుడు ఏం డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ అవుతుందని వాళ్ళు వదిలేసుకున్నారు దీన్ని. కానీ వదిలేసుకునే క్రమంలో కాంగ్రెస్ మహానాడు చేసే పరిస్థితికి వచ్చేసింది. ఇట్లనే వదిలేసుకుంటా పోతే రేపు సోనియా గాంధీ బొమ్మ, రాహుల్ గాంధీ బొమ్మ పోయి ఆడ లోకేష్ బొమ్మ, చంద్రబాబు బొమ్మ కూడా గాంధీ భవన్లో రావచ్చు రేపు, మనం చెప్పలేం. కాబట్టి ఏంటంటే ఈ చాలా చాకచక్యంతో వెళ్ళాల్సిన సమయం ఇది. నిజంగానికి తెలంగాణకు ఇప్పుడు చాలా గడ్డు కాలం ఇది, చాలా ఎగ్జామ్ కాలం ఇది. ఎందుకంటున్నా అంటే ప్రజలందరూ కూడా కేసీఆర్ని నమ్మినరు, ఆయనను ఒక ఐకాన్ అనుకున్నారు. 10 ఏళ్ళు ఆయనకు అవకాశం ఇచ్చిండ్రు. కేసీఆర్ ఏం చేసిండు, ఆ 10 ఏళ్ళ అవకాశాన్ని తెలంగాణ వాదాన్ని, తెలంగాణ స్టాల్వర్ట్లను, తెలంగాణ తనాన్ని విపరీతంగా ప్రమోట్ చేసి ప్రతి చోట తెలంగాణ అనేది వ్యాపింపజేయనుండే. ఆయన అది చేయకుండా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళి ఇదేదో లోకంలోనే పెద్దది తలమానికం అనుడు, వాళ్ళకు ఓట్ల కోసము వాళ్ళ ఫీట్లో ఏదైనా ముళ్ళు పంటితో తీస్తా అనుడు, మళ్ళీ అక్కడ వాళ్ళను ఓట్ల కోసం వాళ్ళని కలుపుకునుడు అన్నీ చేసిండు ఆయన. ఆ చేసుకుంటా రాజకీయం కోసమే ఏదైతే ఆలోచించిండో, తెలంగాణ తనాన్ని ఏదైతే కనుమరుగు చేసేసిండో, ఇప్పుడు కేసీఆరే వాళ్ళకి అవకాశం ఇచ్చిండు. ఇప్పుడు కేసీఆర్ బాధ్యత కూడా ఇప్పుడైనా ప్రజలకు క్షమాపణ చెప్పో లేకుంటే ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉండాలి. సరే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే అసలు ఎన్టీఆర్ విగ్రహం దేనికి ఎక్కడ అన్నది ఒక ప్రశ్న. సో దానికి మీ దగ్గర ఉన్న ఆన్సర్ ఏంటి? నా ఆన్సర్ ఏంటంటే పెట్టడం కరెక్టే అంటున్నారా? నేనేమంటున్నా అంటే పని పెట్టుకొని పెట్టిండ్రు. ఇది రోషయ్య విగ్రహం పని పెట్టుకొని పెట్టిండ్రు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పని పెట్టుకొని పెట్టిండ్రు. ఈ 3 విగ్రహాలు ఒక అనౌన్స్మెంట్ తోని పెట్టిండ్రు. ఇంకా ఏం విగ్రహాలు పెట్టిండ్రు చెప్పాలి నాకు రేవంత్ రెడ్డి. కొండా లక్ష్మణ్ బాపూజీది పెట్టిండ్రా, కేశవరావు జాదవ్ది పెట్టిండ్రా, జయశంకర్ సార్ది పెట్టిండ్రా, మీరు ఎవరిది పెట్టిండ్రు? గద్దర్ది ఆడ పెట్టిండ్రు. అది కూడా గవర్నమెంట్ పెట్టింది కాదు కదా, గవర్నమెంట్ పెట్టింది. గద్దర్ది పెట్టిండ్రా, మన కళాకారులు ఎవరైతే అందశ్రీ పాడెమోషనవు నువ్వే, మరి ఆయన విగ్రహం పెట్టిండ్రా? పెట్టాలి. నేను విగ్రహాలు ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు అదే నడుస్తుంది కాబట్టి. వాస్తవానికి నేను పర్సనల్గా నేను విగ్రహాలకు విరుద్ధం. నేను విగ్రహాలు అసలు అది దండిగా అంటాను నేనైతే. కానీ మీరు ఆ విగ్రహాలను అడ్డం పెట్టుకొని వస్తున్నారు కాబట్టి నేను కూడా విగ్రహాల గురించి మాట్లాడుతున్నాను. అయితే ఇప్పుడు మనం కంపేర్ చేస్తే నువ్వు 3 విగ్రహాలు ఛాలెంజ్ తీసుకొని పెట్టి చూపించినావు రాజకీయంగా. అది సిటీ ఓట్లకు అని పెట్టు, ఎవరైనా మెప్పియడానికి పెట్టు, లేకుంటే నీ లోపల నుంచి వాళ్ళు ఫండింగ్ చేసినందుకు కృతజ్ఞత భావన చెప్తున్నావా చెప్పు, లేకుంటే వాళ్ళ మెప్పు పొంది వీడు మనోడే అని నమ్మియడానికి పెడుతున్నావా, మనకు అవి తెలివై. లెక్కలు చూస్తే నువ్వు 3 విగ్రహాలు పెట్టినావు, నువ్వు ఆవిష్కరించినట్టు ఇట్లా అనౌన్స్ చేసి. ఇంకో విగ్రహం ఏదన్నా తెలంగాణ స్టాల్ పడిది నువ్వు పెట్టినవా వచ్చిన కాడ నుంచి? పెట్టలే. నేనేమంటున్నా, కేసీఆర్ పెట్టిండా పోనీ అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ పెట్టింది నాకు తెలుసు, అది షాలోళ్ళందరూ పోయి ఒత్తిడి చేస్తే పెట్టిండ్రు. ఆయన సావుకే ఈయన రాలే. నేను బాపూజీ సావులో నేనున్నా. ఇప్పుడు ఈయన పాడెమోషిండు అంటుండ్రు కదా అందశ్రీది, ఆ లెవెల్లో నేను ఆయన శవం ఎత్తి ఆడ కాలబెట్టేదాకా నేను పక్కన ఉన్నోడిని. అంటే ఆయన నన్ను అట్లా ప్రేమించేటోడు, నా సినిమాని ప్రేమించిండు. లేవకుండా 3 గంటలు చూసిండు ఆయన నాకు కోసం ఇంగ్లీష్లో ఆయన డిక్టేట్ చేస్తే నేను రాసేది, అవన్నీ చేసినాయి, అవన్నీ నాకు గుర్తులు ఉన్నాయి. అట్లాంటి తెలంగాణ ఉద్యమ పెద్ద మనిషి ఎవడైతే నీకు జలదృశ్యం ఇచ్చిండో ఆయన సావుకే నువ్వు రాలే.
అదే నువ్వు వేరే సీమాంధ్రులు చచ్చిపోతే లాంఛనాలతో నేను చేపించినావు. ఇవన్నీ కూడా తెలంగాణకు నష్టం జరిగినాయి కదా. తెలంగాణ వాళ్ళు ఇలా చేయడం వల్లనే వాళ్ళకి ఇప్పుడు అవకాశం దొరికింది. నువ్వు తెలంగాణ మొత్తం కూడా తెలంగాణ వాదులై తెలంగాణ వాళ్ళతో నిన్ను నింపి ఉంటే, తెలంగాణ లిటరేచర్ని సంస్కృతిని నువ్వు ఎవాల్వ్ చేసి ఉంటే ఇప్పుడు ఆ స్పేస్ ఏడు ఉండేది కదా. ఇప్పుడు ఒకడు డిక్షనరీలో ఏదో అంటుండే, ఏందది ఇప్పుడు తెలంగాణ అనే పదం డిక్షనరీలోనే లేదట. ఆయన టీడీపీ నాయకుడే, తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు అని కూడా, నరసింహులు ఆయన పేరు ఏదో ఉంది. ఏమో అయితే దాంతో నేను పెద్ద ఎందుకు పట్టించుకుంటలేనంటే ఆయన ఒక అజ్ఞాని లాగా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఆయనే చదివిన డిక్షనరీ, ఆయన కూడా పక్కన ఉన్న చంద్రబాబును ఇంకొన్న మెప్పించాలని అని ఉంటాడు, ఇంకేముంది అని ఉంటాడు, లేకుంటే వాళ్ళు అనిపించవచ్చు. అవును, నేను అనేది తెలంగాణ ఉద్యమమే గిట్లాంటి పిన్లు కొట్టడం వల్లనే వచ్చింది. ఏంటంటే తెలంగాణ సంస్కృతి కానీ ఇక్కడి అంశాలు కానీ చాలా గొప్పవి రాయలు ఇక్కడ వింటారా. బిర్యానీలు అన్ని ఇక్కడనే. ఇక్కడ ఒక మెట్రోపాలిటన్ సంస్కృతి, అంతర్జాతీయ ఇరానీ ఛాయలు అన్నీ వచ్చి ఎప్పుడో చూసుకున్న వాళ్ళం మనం. ఇక్కడ ఏదో కొంత గ్యాప్ వచ్చి ఏదైతే రెండు రాష్ట్రాలు కలిసిన కాడి నుంచే మనకి పరేషాన్ స్టార్ట్ అయింది. ఇక్కడ అన్ని వనరులు అటుపోవడు, అటు వరదలు వస్తే ఇక్కడి ఫండ్ అంతా అటుపోవడు, ఇక్కడ అంతా నెగ్లెక్ట్ చేసుడు, ఇవన్నీ జరిగినాయి. ఓకే, మీరు ఫండ్ తీసుకెళ్తున్నారు, బాగానే ఉన్నది. కానీ సాంస్కృతికంగా మీ అజ్ఞానాన్ని మా మీద రుద్దుతుర్రు. మా గురించి మీకు తెలియక వీళ్ళకు ఇది రాదు, అది రాదు, ఇదేంది. ఇప్పుడు ఒక్కొక్క మాండలికం ఒకటి ఉంటుంది. ఇప్పుడు కొత్త భాష వింటే మనకు విచిత్రంగా ఉంటుంది. అరే అది నీకు విచిత్రం కావచ్చు, నీకు తెలియదు, కానీ అది వాని భాష. ఇప్పుడు మీ భాషను ఇట్లనే అంటున్నారా? ఏదున్నా ఎవరి భాష వానికి ఉంటుంది. కానీ మీరు హేళనలు చేసుడు, ఇక్కడికి వచ్చి పిన్లు కొట్టుడు, కావాలని మళ్ళా కావాలని పని పెట్టుకొని మీరు విగ్రహం పెట్టి చూపిస్తున్నారు. ఇదంతా కుసంస్కృతి కదా. ఒక కక్షపూరితంగా ఒక డిస్టర్బ్ చేసే పని కదా. తెలంగాణ గవర్నమెంటే కదా, మన వాళ్ళే కదా చేస్తున్నది కూడా. అదే అంటున్నా, తెలంగాణ సమాజం మొత్తం కూడా అర్జీలు పెట్టి ఎట్లయితే మనం కొన్ని రిప్రజెంటేషన్లు మెమరాండంలు ఇస్తామో, తెలంగాణ భూమిపుత్రులు పోయి ఎన్టీఆర్ విగ్రహం పెట్టండి అని ఇచ్చిండ్రా? ఎవరు ఇయ్యలే. నీకు నువ్వే పెడుతున్నావు. ఉల్టా తెలంగాణ పౌర సమాజం పని పెట్టుకొని ఎందుకు పెడుతున్నావు అని అడిగినారు. అడిగినప్పుడు నువ్వు నేను పెట్టి చూస్తా, లేకుంటే మూసిలేసి తొక్కతా అనుకుంటా పెడుతున్నావు. అయితే నేను అనేది ఏంటంటే ఇదంతా కూడా ఏదో ఈ ప్రజాపాలనకి స్ఫూర్తి ఎన్టీఆర్ అంటుండు కదా. ఇప్పుడు జనరల్గా తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయ్యి 1500 మంది అమరులు అవడం, వేలాది మంది త్యాగము, పోరాటం, ఇవన్నింటి ద్వారా తెలంగాణ వచ్చింది. అందులో ఎంతోమంది మహానుభావులు ఉన్నారు. వాళ్ళు ఎవరి పేర్లు ముఖ్యమంత్రి ప్రస్తావించాడు. ఏ మీటింగ్లో జై తెలంగాణ అనే పదం ఆయన నోటి నుంచి వచ్చినట్లయితే నేను ఇన్లే. ఇప్పుడు ఎన్టీఆర్ఏ నాకు స్ఫూర్తి అంటుండు. కారణం ఏంటంటే జై తెలంగాణ అని ఎవరికైతే నచ్చదో వాళ్ళ గురించి నేను జై తెలంగాణ అన్నాడు. ఎవరి విగ్రహాలు పెడితే వాళ్ళకి నచ్చుతాయో అవి మాత్రం పెడతాడు. అంటే మనం అర్థం చేసుకోవాలి, ఆయనే ఎవరి రిప్రజెంటేటివ్, తెలంగాణ సమాజం రిప్రజెంటేటివ్ ఆయనే కానే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన మాటలు కూడా మనం పట్టించుకుంటే అవసరం లేదు. ఎందుకంటే ఇదే సోనియా గాంధీ బలిదేవత అన్న మనిషి. మళ్ళీ అక్కడ పోయి బిచ్చం అడుక్కొని టికెట్లు తీసుకొని మళ్ళీ ఒక కెరియర్ బిల్డప్ చేసుకొని ఇలా సీఎంఐ కూర్చున్నాడు. మరి నేను ఆ రోజు ఇంత మాట అన్నా, నన్ను క్షమించు సోనియా అని బహిరంగంగా అనాలి కదా. ఆమెను తిట్టినోనివి నువ్వే కదా, అంత ఓపెన్గా బలిదేవత అని తిట్టినోనివి. ఆమె భిక్షతోని నువ్వు సీఎం అయినోనివి. మరి ఆమె క్షమాపణ చెప్పినవా? నీ డీపీలలో ఆమె ఫోటో పెట్టుకొని తిరుగుతున్నావు. బలిదేవత అని బద్నాం చేసిన ఆమె ఫోటో ఇలా నువ్వు పెట్టుకునే రోజు వచ్చింది అంటే నీ మాటకి ఏం విలువ ఉన్నది? నువ్వు క్షమాపణ చెప్పు. నువ్వు తెలంగాణ పుత్రునివే కదా, గతం గత అని చెప్పి తెలంగాణలో పాటు పడితే బాగానే ఉండేది. నువ్వు ఏడపడుతున్నావు. నీకు అసలు నీ సర్కిల్లోనే తెలంగాణ వాళ్ళు లేరనిపిస్తుంది నాకు. నువ్వు హైర్ చేసుకుంటున్నావు వాళ్ళని వీళ్ళని ఉట్టిగానే. గద్దర్ని కూడా ఉట్టిగానే నువ్వు తెలంగాణవి కనపడాలని ఏదో నువ్వు పైకి చేసినావు గంతే. నువ్వు గద్దర్ అనేది వట్టి అనుడు కాదు కదా, అవార్డు పేరు పెట్టు. అందరికి లైఫ్ ఇచ్చింది అంటుండు కదా ఎన్టీఆర్. ఆయన ఎవరు తుమ్మల నాగేశ్వరరావు, ఇంకో ఆయన అందరి పేర్లు చెప్తున్నాడు కదా. అయితే కేసీఆర్ కూడా లైఫ్ ఇచ్చింది ఎన్టీఆర్ఏ. ఎన్టీఆర్ పేరు కూడా పెట్టుకున్నారు ఇంకా కొంతమంది. అవును, ఎన్టీఆర్ లైఫ్ ఇస్తే మీరు వాళ్ళ లైఫ్ని పోగొట్టిన వాళ్ళు. మీరు మానసిక శోభ ఇచ్చింది మీరు. ఇవాళ మీరు లైఫ్ ఇచ్చిండ్రు అంటుర్రు. ఆ రోజు ఆయన లైఫ్ పోట్ల కారకులు మీరు. మీ మాటకు విలువే లేదు. ఆమెకు బలిదేవత అంటారు, మళ్ళీ వాళ్ళ అత్తను తెచ్చి ఇందిరాగాంధీ సూపర్ అంటుర్రు. తర్వాత అంబేద్కర్ అంటుర్రు. అరే అంబేద్కర్ మీకు ఏం తెలుసు?
అంబేద్కర్ ఇట్లాంటి అన్ని విధవేషాలు ఏమన్నాడా? అంబేద్కర్ వాళ్ళ పేర్లు చెప్పుకుంటా పబ్బం కట్టుకుంటూ తప్పితే ఇంకేం లేదు. వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలన్నీ కూడా తెలంగాణకి ఇది దౌర్భాగ్యం. ఇప్పుడు ఎన్టీఆర్ పేరు మీరు చెప్పుకోకుండ్రి, నిజంగా కూడా ఎన్టీఆర్ మంచోడే, ఎన్టీఆర్ కొద్దిగా గొప్పోడే. అట్లీస్ట్ ఒక ఆలోచనతో, ఒక ఎమోషన్తోని వీళ్ళ లెక్క కుతంత్రాలు లేకుండా టకటక వచ్చినోడు. ఆయనకి అందరు వెన్నుపోటులు పెడుతుండ్రు. ఏది నాదెండ్ల భాస్కర్ రావు కాడ నుంచి, చంద్రబాబు నాయుడు కాడ నుంచి, ఆయన వెంబడి వీళ్ళు గత సీఎం, ఈ ఇప్పుడున్న సీఎం, వీళ్ళందరూ ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడుసుట్లా లేరా? వీళ్ళు ఉన్నారా లేరా చెప్పు నాకు. చెప్పి మళ్ళీ ఎన్టీఆర్ గొప్పోడు, ఆయనే స్ఫూర్తి. అరే ఆయనే ఏదైతే హుందాగా ఉండి నిజంగానే సామాజిక న్యాయం చేయాలని ఓపెన్గా వచ్చేటోడు, అది తీసుకోండి స్ఫూర్తి. మీ స్ఫూర్తి ఎన్టీఆర్ కానే కాదు. వెన్నుపోటులు పొడుచుడు, మోసం చేసుడు, అన్ని పైరవీలు చేసుడు, ఏజెంట్ల పని ఎన్నాడు ఎన్టీఆర్ చేయలే. ఎన్టీఆర్కి ఇట్లాంటి దందాలు చేసిండా? కొద్దిగా మోతబరుగా ఉండేటోడు, తెలుగు జాతి అనుకుంటూ వచ్చిండు. తర్వాత ఇప్పుడు మన ముల్కీ దాంట్లో మనకున్న ఒప్పందాలల్లో కొన్ని ఉద్యోగాలు మనకు ఎక్కువ ఇవ్వాలి, తెలంగాణకు అన్యాయం అవుతుందని గ్రహించినోడు ఎన్టీఆర్. కానీ అప్పుడు వీళ్ళందరూ ఇట్టనే చేసి ఆయనతో ఇప్పిపియాలే. అయితే వాళ్ళ మాటలలో వచ్చినందుకు ఎన్టీఆర్ కూడా తెలంగాణకు ద్రోహం చేసినట్టే. ఆ పాయింట్ల మన ఉద్యోగాలు మనకు మన వాటా కరెక్ట్ ఇస్తే తెలంగాణ ఉద్యమమే రాకపోవు. అంటే ఎన్టీఆర్ని వీళ్ళందరూ కూడా బోల్తా కొట్టించారు ఈ అంశాలల్లో. కాబట్టి ఏంటంటే ఎన్టీఆర్ స్ఫూర్తి వీళ్ళు కాదు, వీళ్ళ స్ఫూర్తి వేరే. ఇప్పుడు ఈయనకు స్ఫూర్తి చంద్రబాబు నాయుడు. ఇంకొక అంశం నాగేశ్వర్ గారి మీద అటాక్, దాని తర్వాత మొన్న జరిగిన రౌండ్ టేబుల్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు, ఎక్కడెక్కడికో పోతుంది ఇష్యూ అంతా. ఈ టోటల్ ఎపిసోడ్ మీద మీ విశ్లేషణ ఏంది? అసలు ఎక్కడ పోతుంది? తెలంగాణ జర్నలిస్టుల మీద దాడి అన్నది ఒక లైన్ ఉన్నది, ఉద్యమకారుల మీద దాడి అన్న ఒక లైన్ ఉన్నది, పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడం, ఇదంతా కనబడుతున్నది. అండ్ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చీటికి మాటికి తెలంగాణకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ ఏదైనా పోలీస్ స్టేషన్ నుంచి మన ఇంటికి వచ్చినట్టు ఎవరన్నా మాట్లాడే వాళ్ళ ఇళ్ల ముందు ఏపీతో ఉన్న నెంబర్ ప్లేట్ తో ఉన్న పోలీస్ వెహికల్స్ కనిపిస్తున్నాయి. మన పాషం యాదగిరి ఇంటికి పోయారు. ఇట్లా వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది తెలంగాణ యాక్సెస్ కూడా. అయితే జనరల్ అయితే చట్టం ప్రకారం ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అక్కడికి రావాల్సి ఉంటది. డైరెక్ట్ గా వచ్చి అరెస్టే చేస్తున్నారు. అది కూడా పెద్ద కష్టం కదా వాళ్ళకి పర్మిషన్. మీరు ఇప్పుడు రేవంత్ వాడు చంద్రబాబు మళ్ళీ ఈక్వేషన్ ఉంటది. అది ఎప్పుడు అంటే ఇక్కడ తెలంగాణ సీఎం ఎవడో పని కట్టుకొని ఉన్నోడు ఉంటే అప్పుడు ఆడు నా పౌరునికి నష్టం కావద్దంటే అది వేరే సంగతి. అసలు నష్టమే పాలకుడితో ఉన్నది ఇక్కడ. అయితే ఇప్పుడు నాగేశ్వరరావు గారిది టాపిక్ నాకే రావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వర్. అయితే ఇక ఓకే, ఆయన ఒక పెద్ద విశ్లేషకుడు, ప్రొఫెసరు అందరు అంటారు. ఓకే, అందరూ పెద్దోళ్ళే ఉంటారు. సమాజం గురించి ఆలోచించేటోడు ప్రతి ఓడు గొప్పోడే, మాట్లాడేటోడిని మాట్లాడనియాలి, అది స్వేచ్ఛ, అది అందరు తెలిసిన అంశాలే. నేననేది ఏంటంటే ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసినటువంటి విశ్లేషణలు గతం నుంచి ఎప్పటి నుంచో లీకేజ్ల జర్నలిజం నడుస్తుంది. దీనికంటే ఘోరమైన లీకేజ్ల జర్నలిజమ్స్ చూస్తున్నాము, దాన్ని ఆస్వాదిస్తున్నాము. ఆ ప్రిడిక్షన్స్ నిజమవుడు కూడా చూసినాం. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తొలి పలుక కొత్త పలుక రాస్తాడు, అదంతా అదే ఉంటది, భయంకరంగా ఉంటది, అదే ఉంటది. అయితే నేనేమంటున్నా, అసలు నాగేశ్వర్ని అరెస్ట్ చేస్తే బాగుండేది నా అభిప్రాయం. ఎందుకంటే అదొక కోలమానం అయిపోయేది. తర్వాత ఇక్కడ ఉన్న అందరూ అట్లాంటి విశ్లేషణలు చేయకుండా ఉండగలరా? వీళ్ళ పనే అది కదా. ఒక పార్టీకి కొమ్ముగాసుడు, ఎదుటి పార్టీ మీద విశ్లేషణ చేసుడు. ఆ చేసే క్రమంలో అరే నాగేశ్వర్ లాంటోడు ఒక లీకేజ్ ఇచ్చి ఇట్లా అన్నాడు తెలిసిందని అన్నప్పుడు మరి మీరు చేసినప్పుడు కూడా చేయాలని చెప్పి అందరినీ లోపలేసే అవకాశం దొరికేది. అయితే నేనేమంటున్నా, అది నిజంగానే లీకేజీ విశ్లేషణలు ఆధారం లేకుండా జర్నలిజము నిజంగానే మీరు అట్లా భావించి కదా ఇప్పుడు మీరు పోలీసులను పంపుడు చేసుడు అవి ఇవి. వాస్తవానికి ఏమో అరెస్ట్ వారెంట్ ఏం రాలేదట కదా. అంటే రెడీ అయినట్టున్నారు, కేసులు అయితే అయినట్టు 2-3 కేసులు అయినాయి, రెడీ అయినట్టున్నారు. అయితే నేను అనేది తొందరగా రెడీ చేసుకొని ఆయన తొందరగా తీసుకుపోండి, అప్పుడన్నా మాకు సోయ వచ్చి ఉద్యమం చేసి ఆ ఛానళ్ళ మీద ఒక ఊపు అయితే వస్తుంది. ఎందుకంటే పౌర సమాజం మీ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా చూసిన టాలరేషన్ కంటే ఎక్కువైపోతుంది. ఆయన దిక్కు మద్దతు బాగా వచ్చింది. ఆయన ఎంతమందికి మద్దతు ఇచ్చిండో తెలియదు, కానీ ఆయనకైతే వితౌట్ ఎనీ
ఏమంటారు ఒక వాక్ స్వాతంత్ర్యం గురించి ఉమ్, ఆయనను ఒక ఐకాన్ గా భావించి చాలా ఆయనను గౌరవించి ఆయన అండగా నిలబడి మాట్లాడిన అందరూ. అయితే ఆ మాట్లాడే క్రమంలో కొన్ని ఎక్స్ట్రా మాటలు అవి ఇవి అయి ఉండొచ్చు కాక వీళ్ళు అసలు మాటను పక్కన పెట్టి ఆ ఎక్స్ట్రా మాట్లాడిన వాటినే తీసుకొని కౌంటర్లు ఇస్తున్నారు. ఉమ్, అది అవసరం లేదు. ఉమ్, అసలు ప్రెస్ మీట్ దేని గురించి? ఒక వాక్ స్వాతంత్ర్యాన్ని మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లాంటి జర్నలిజం అన్ని ఛానళ్లు చేస్తున్నాయి. వట్టి నాగేశ్వరుని ఎందుకు పడుతున్నారు అనేదే కదా మన క్వశ్చన్. ఉమ్, కాబట్టి ఏంటంటే ఆ పౌర సమాజం ఏదైతే వకాల్తా తీసుకొని ఆయన గురించి నిలబడ్డాడో అదంతా కూడా అభినందనీయం. అయితే మీరు అనొచ్చు అమిత్ షా మాట్లాడింది పవన్ కళ్యాణ్ పోయి అడిగింది మీరు విన్నరా, ఏడు నుంచి విన్నారు అని అడుగుతున్నారు. వాస్తవానికి కూడా నాగేశ్వర్ గారు నిర్మోహమాటంగా ఎట్లా తెలిసిండో కూడా వివరణ ఇస్తే పోయేదేం లేదు. ఉమ్, ఆయన చేసేదేమున్నది అంటే ఆయన ఇంటిగ్రిటీ కాపాడుతుండా చెప్పినోంది ఉమ్, కాపాడే అవసరం లేదు. ఫలానా ఓడ అని ఆయన ఇప్పుడు రుజువు చేసి చెప్తే అందరి నోర్లు బంద్ అవుతాయి. అయితే ఆయన ఇచ్చిన విశ్లేషణ నిజమే అనిపిస్తుంది నాకు. ఎందుకు అనిపిస్తుంది అంటే ఆయన ఉట్టుట్టి విశ్లేషణ ఇస్తే మీరు లైట్ తీసుకొని వదిలేయని ఉండే, ఉమ్, దాని మీద మీరు అయ్యో ఏలో దొంగ అవును, పట్టుకున్నారు మా అవును. దొంగతనం బయటపడ్డదని చెప్పి మీరు డిఫెన్స్ లో పడిపోయి ఏదైతే అరెస్ట్ దానికి వచ్చేసేసిండ్రో దీంట్లో ఏదో నిజంగానే ఏదో జరుగుతుంది కుట్ర అని మీకు మీరే రుజువు చేసుకున్నారు ఉమ్. కదా. కాబట్టి ఏంటంటే నాగేశ్వరరావు గారిని అర్జెంటుగా అరెస్ట్ చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఎనీవే ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాంగిల్ ఏంటి అసలు? ఇప్పుడు ఆయన ఆయన అంటే దీన్ని అంతా ఏది పెళ్లిళ్ళ గురించా? అది నేను దాని గురించి ప్రస్తావించదలుచుకోలేదు. జనరల్ గా అసలు ఇష్యూని ఇష్యూ చేయాల్సిన అవసరమే లేదు. సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే జర్నలిస్ట్ కి ఎక్కడి నుంచి అయినా సోర్స్ రావచ్చు. ఇప్పుడు దాంట్లో పవన్ కళ్యాణ్ అమిత్ షా మాట్లాడుకున్నా అమిత్ షాని ఇంకోరికి చెప్పొచ్చు, పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడు చెప్తే చంద్రబాబే లీక్ చేయొచ్చు, ఏదన్నా జరగవచ్చు కదా. సో దానికి ప్రజలకి ఏదైనా లింక్ ఉందా, ఏదైనా పెద్ద ప్రమాదం వచ్చే అవకాశం ఉంటే సరే, ఒక 10 మంది చచ్చిపోయేటట్టున్నారు ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ వల్ల అంటే మీరు ఏమైనా రియాక్ట్ అవ్వచ్చు. అది కూడా కాదు కదా, పొలిటికల్ ఈక్వేషన్. అంతేందుకు అమిత్ షానే స్వయంగా వచ్చి అట్లేం నేను అనలే ఆయన ఎవలే అన్నోడు అంటే అయిపోయి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. వాళ్ళ ఒక్క మాట కూడా పవన్ కళ్యాణ్ కూడా 40 నిమిషాలు నాది బయటపడ్డదనే టెన్షన్ చూపించింది చెప్తే అవసరం లైన్ తో క్లోజ్ చేయొచ్చు. ఏమని నవ్వి ఆ ప్రొఫెసర్ ఇట్లా అన్నాడట, అది ఎన్నట్టు జరగలేదా, దాన్ని లైట్ తీసుకున్నా అంటే కథం అయిపోతుంది కదా. అంత బాధతో చెప్పే దాంట్లో అదే ఇది నిజమే అని నమ్మించేటట్టు చెప్పింది. అంటే నేను అనుకోవడం అంటే దీని వెనకాల వేరే యాంగిల్ ఏమన్నా ఉందా అని. అంటే ఇట్లాంటి ప్రోగ్రెసివ్ గా మాట్లాడే వాళ్ళని మూసేయాలి అనే ఒక కోణం ఎప్పటి నుంచో 100%. అది మొన్న ఎన్ఐఏ దాదాపు 450 మందికి నోటీసులు ఇచ్చింది ఎన్ఐఏ అరెస్ట్ తర్వాత. నెక్స్ట్ స్లైడ్లు బయటకు వచ్చిండ్రు, వీళ్ళు ఇంకా లోపల ఉన్నారు. అది అంత ఘోరంగా ఉంది పరిస్థితి. అది ఇప్పుడు అంతా ఒక టెర్రరైజ్ చేసే ప్రయత్నం ఏమైనా జరుగుతున్నదా? అందులో భాగంగా 100% అది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నాగేశ్వరు ఆయన లెఫ్ట్ దీంతోనే ఆయన మాట్లాడుతూ ఉంటారు. అది బీజేపీ కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది ఆ ఈక్వేషన్ కూడా. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ ముందు పెట్టి బీజేపీ కొట్టాలనుకుంటున్నారు. చంద్రబాబుని ఎప్పటికైనా వాళ్ళు నమ్మరు, అంత ఈజీగా అయితే నమ్మే అవకాశం లేదు. బీజేపీ అధికారంలోకి రావాలంటే పవన్ ని ముందు పెట్టి కొట్టాల్సిందే. వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చే అవకాశం కూడా లేదు కదా బీజేపీ. సో అందులో భాగంగా ఇట్లాంటి వాయిస్ ని చేస్తున్నారు. ఇక్కడ చూడండి ఒక తెలివిగల పని. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కౌంటర్ ఇస్తలేరు, ఈ ప్రెస్ మీట్లు పెట్టి వాళ్ళ కార్యకర్తలు కూడా ఏమంటలేరు. పవన్ కళ్యాణే పాపం వాళ్ళ కార్యకర్తలు వచ్చి కౌంటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అది ఎట్లున్నదంటే ఇగో నేను అంటున్నా, దేశంలో మనం వాక్యూమ్ స్పేస్ ఇస్తే ఎవడన్నా వచ్చి చేస్తాడు. తెలంగాణలో తెలంగాణ వాదులు ఒక రాజకీయ శక్తిగా ఎదిగి గట్టిగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోతారు. ఎంతమంది పార్టీలు పెట్టారు, పోరు. సేమ్ వే అవుతుంది. నేననేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళు రాకముందే బద్నామై వెళ్ళిపోయేటట్టు ఉన్నది. చిల్లర మాటలు, చిల్లర కౌంటర్లు కాకుండా ఒక హుందాతనంతో ఎంట్రీ ఇవ్వాలి ఎప్పుడైనా. ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఎంత హుషారు ఉన్నారు, వాళ్ళు సైలెంట్ ఉన్నారు, చేసే పనులు చేస్తున్నారు. ఎన్టీ రామారావు విగ్రహం పెట్టించేసుకున్నారు, అక్కడ ఏమేం చేయాలనో చేస్తున్నారు. ఈయనను ముంగట పెట్టి ఈయన కౌంటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు ఈయనను ఆంధ్ర తెలంగాణ ఎఫెక్ట్లో పవన్ కళ్యాణ్ని మరి తెలంగాణ సమాజము వెల్కమ్ అనేటట్టు చేసుకున్నారా? ఇప్పుడు ఆ ప్రెస్ మీట్లు ఏం అవసరం? అదేదో పబ్లిసిటీ క్రైసిస్ కోసం వార్నింగ్లు ఇచ్చినట్టు అవి ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణ వాదులు కూడా పని పెట్టుకొని అన్నారు అనుకో, వాళ్ళు కూడా కొద్దిగా ఎక్స్ట్రా అవసరం లేదు. పిల్లల గురించి ఎందుకే అవన్నీ, మనకు పర్సనల్ బోర్డు కూడా రాంగ్. ఇప్పుడు మనోడు రాంగ్ చేసినా మనం రాంగ్ అని చెప్పాలి. తర్వాత ఒక మొత్తం పరిశ్రమకే శీలం లేదు, అవి కూడా అనకూడదు. మనం నువ్వు పాలసీ పరంగా గవర్నమెంట్ విధానాల పరంగా వాళ్ళ కుట్రలను ఎండదీద్దాం.
సరే ఒక మాటకు దొరలొచ్చు, దొరికినంత మాత్రాన అదే పట్టుకొని దాని మీద ప్రెస్ మీట్ పెట్టిండ్రు ఒక మాట అంటున్నా. అది ఎప్పుడు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అట్లాంటి వాటిని నెగ్లెక్ట్ చేసేసుకొని మీరు చేసే ఎజెండాని తీసుకొని వస్తే ఆయనకు లాభం ఉంటుంది. కానీ అక్కడ చెప్పక ఎవరో పాపం ఇమ్మెచ్యూర్ వాళ్ళు ఆయన పర్సనల్ లైఫ్ వీళ్ళు అనుడు తప్పని అంటున్నా కదా, తెలంగాణ వాళ్ళు అనుడు కూడా తప్పే అంటున్నా కదా, మళ్ళీ ఆయన పర్సనల్ లైఫ్ ని తీసుకొని ఖండించుడు కూడా తప్పే. ఆయన మళ్ళోసారి తెర మీదకి తెచ్చిండ్రు. ఆ భార్యల ప్రస్తావన బేసిక్ గా ప్రస్తావన తెచ్చింది కూడా వాళ్ళే, మళ్ళీ పవన్ కళ్యాణ్ మనుషులే తెచ్చిర్రు. ఎందుకంటే ప్రతిసారి దాని గురించి మాట్లాడుతున్నారు అన్నది వాళ్ళు అడిగిన క్వశ్చన్. బేసిక్ గా వీళ్ళు దాని గురించి మాట్లాడలే, వాళ్ళ ప్రస్తావన తేవడంతో వీళ్ళు మాట్లాడాలి. ఒకసారి ఒక వక్త అన్నాడు ఇన్ని పెళ్లి చేసుకుంటారు అవి అన్నాడు. నేననేది 10 మంది వక్తలల్లా నువ్వు ఆ ఒక్క వక్తది ఒక వర్డ్ ఎందుకు పట్టుకున్నావు పని పట్టుకొని అంటే ఆయన టార్గెట్ చేద్దాం అనుకున్నారు. అది ఏదో అన్నాడని వదిలేయచ్చు కదా. ఇప్పుడు మీ ఆంధ్రాలోనే మీ అపోజిషన్ పార్టీ వాళ్ళు గది ఒకటే పట్టుకొని ఉన్నారు, మరి వాళ్ళకి సమాధానాలు ఇస్తుండ్రా? వీళ్ళు అమాయకంగా దొరికి వీళ్ళకి మీరు కౌంటర్ గట్టిగా ఇచ్చారు. నేనేమంటున్నా, పర్సనల్గా వచ్చాను కాబట్టి నేను అంటున్నా, పవన్ కళ్యాణ్ 3 పెళ్లిళ్ళు ఏవైతే చేసుకున్నాడో ఏ మాటకు ఆ మాట చెప్తున్నా నేను. ఇప్పుడు ఒక మనిషి నచ్చింది ఆమెతో కాపురం చేసిండు, నచ్చన్నప్పుడు ఏదైనా గొడవలు అయినప్పుడు అది ఏం గొడవలో మనకు తెలియదు, మనం తొంగి చూసే అవసరం లేదు. అనేది వ్యక్తిగతం. అక్కడ ఆయన చేసుకున్న భార్యతో ఒప్పించుకొని విడాకులు తీసుకొని ఇంకొక ఆమెతో ఆయన బతికిండు. మళ్ళీ ఆడ కూడా ఏదైనా డిస్టర్బెన్స్ వస్తే ఆమెను కూడా క్లోజ్ చేసేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడు. అదే వేరేటోళ్ళ లెక్క పెళ్లి చేసుకోకుండా కూడా ఉంచుకోవచ్చు కదా ఆడోళ్ళను. ఆయనకేం తక్కువ? ఆయన నిజాయితీ పరుడే కాబట్టి ఆయన పెళ్లి చేసుకొని లీగల్గా వెళ్తుండు పవన్ కళ్యాణ్. దాన్ని మనం తప్పు పట్టి ఆయన పర్సనల్ మీదకి వచ్చి 3 పెళ్లిళ్ళు చేసుకుంటావా అని అంటుర్రు. 3 ఒకటేసారి చేసుకొని ముగ్గురితో ఉండలేడు కదా. ఒకరితో గిట్టనప్పుడు వాళ్ళ నష్టపరిహారాలు వాళ్ళకి ఏదేదో చేసుకుంటే ఆయన పర్సనల్ ఆయన బతుకుతుండు. నేననేది ఏంటంటే, ఒక పెళ్లి చేసుకొని 100 మందితో కాపురాలు చేసి దొంగతనంగా చేసేటోళ్ళ కంటే ఈయన నయ్యమని నేను అంటున్నా. ఇట్లాంటి కౌంటర్ ఇవ్వండి. మీరు ఇట్లాంటి కౌంటర్ ఇచ్చిండ్రా ఆయన అభిమానులుగా? ఉల్టా ఆయన చేస్తాడు, ఆయన మొగోడు ఏంద్రా ఇదంతా? నేను అనేది ఏంటంటే, మొగోడు కాదు ఆయన పద్ధతి గల మంచి కాబట్టి ఇంకో ఆడామెను కూడా పెళ్లి చేసుకున్నాడు అనండి. ఓకే, ఇది నా యాంగిల్. పాజిటివ్గా మాట్లాడుతున్నా. పవన్ కళ్యాణ్ మనకేమన్నా దుష్మనా? ఆయన వ్యూ ఆయనకు ఉంటుంది. రాజ్యాంగంలో ఆయన పార్టీ పెడితే పెడతాడు, ఓడిపోతాడు. తెలంగాణ వాళ్ళకి సోయ ఉండాలి. ఒకవేళ నిజంగానే తెలంగాణ వాళ్ళని చెప్పి మనం ఒక పార్టీకి వత్తాసుపల్కి మొత్తం నెత్తినేసుకున్నప్పుడు ఆయనే పోయి ముళ్ళు తీస్తా నోరుతో అనుకొని అవి చేసేటోడు ఒక దిక్కున్నాడు అనుకో, ఇంకొక ఆయన బయటి రాష్ట్రం నుంచి వచ్చి నిజంగానే ఈడ ఒక రాజ్యం స్థాపించి నిజంగానే నీకు మేలు చేసేటట్టు ఉన్నాడు అనుకో, పబ్లిక్ ఇన్వైట్ చేస్తారు. కానీ నువ్వు ఏడ చేస్తున్నావు? అక్కడ కూడా పబ్లిక్ ఏం గమనించింది? నువ్వు ఎప్పుడు కూడా ఆంధ్రాని బలోపేతం చేసుకోవడానికి 11 దినాలు నేను నిద్రపోలే, ఇట్లా విడిపోయినరు, అక్కడ దిష్టి తగిలింది, ఇట్లాంటి మాటలు మాట్లాడి నువ్వు తెలంగాణకు నీ నోరుతో నువ్వే రాకుండా చేసుకుంటున్నావు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో తెలంగాణ రాజకీయం భయపడుతుందా? ఆయన వచ్చినా ఏం కాదు. అవును కదా. వరంగల్ మీటింగ్లో కేసీఆర్ని ఏదో అన్నాడు ఈయన. అంటే కేసీఆర్ కౌంటర్ ఇచ్చిండు, నాకు గుర్తున్నది ఇప్పటికీ. నువ్వు ఇంత లేవు, ఇట్లా అంటే చిట్కేస్తే ఉర్తో ఏదో అన్నారు. బాగా నవ్వినరు జనాలు కూడా. ఆ ఒక్క డైలాగ్తోనే పవన్ కళ్యాణ్ మాయమైపోయాడు అక్కడ. తెలంగాణ దగ్గర చైతన్యం లేకనా? చలో ఊరు తిరిగి బలోపేతం చేయండి. రాజ్యాంగబద్ధంగా వద్దని అనడానికి మేమెవలం? మేము కూడా ఆంధ్రాలో వస్తాం, ఏదో ప్రయత్నం చేస్తాం. మీ వాళ్ళు మమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారా? చేయరు. మేము కూడా చేస్తామో చేయమో. కానీ నువ్వు రాకముందే నువ్వు మొత్తం ఇవి చేసి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని వస్తావు? ఇప్పుడు మీరు విగ్రహాలు పెడుతుండ్రు, బలవంతాన పెడుతుండ్రు. ఆ విగ్రహం లేకున్నా మీరు వచ్చేటోళ్ళు. ఇప్పుడు ఆ బలవంతాన విగ్రహం పెట్టి మళ్ళీ మీరే చూపించుకున్నారు, అరే వీళ్ళు మళ్ళీ దాడికి వస్తున్నారని మీరు సిగ్నల్ ఇస్తుండ్రు ప్రజలల్లా. మీ దగ్గర పవర్ ఉండొచ్చు, అక్కడ మీ గవర్నమెంట్ ఉండొచ్చు, ఇక్కడ మీ మనిషే మీ తాబేదారే ఉండొచ్చు, మీ అధికారం ఉన్నదని చెప్పి బలవంతాన్ని ఎందుకు పెడుతున్నారు? శిల్పాలు ప్రేమతోని ప్రజల ఆమోదంతోని వైభవంగా సెలబ్రేషన్ లాగా పెట్టుకోండి. ఎవడొచ్చినా నేను మూసిలా తొక్కుతా, నేను పెట్టి తీరుతా, ఇన్ని మాటలు ఈ ముఖ్యమంత్రికి ఎందుకు? అయితే నేను అనేది ఇప్పుడు ఎండ్ పాయింట్ ఏంటంటే, తెలంగాణ ప్రజలలో చైతన్యం ఉన్నది. ఇప్పుడు యువకులు ఒక పార్టీ మీదనే డిపెండ్ అయ్యి కేసీఆరే రావాలనే అవసరం లేదు. కేసీఆర్ కూడా రానుండే. మరి ఇప్పుడు కేసీఆర్ నిజంగానే తెలంగాణ నువ్వు ఇష్యూ మీద వాళ్ళకు కూడా భయమే కదా, మళ్ళీ ఆంధ్ర ఓట్లు పోతాయేమన్నది అదొక అదే కదా. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్ల కోసం వీళ్ళు ఏమనుకుంటారు? హుషారుగా ఇప్పుడు మేము ఇది పెట్టినాం, ఆయన కౌంటర్ ఇస్తే
వాళ్ళకి ఆంధ్ర ఓట్లు పడాయి అని వాళ్ళు చూస్తుడు. ఈయనేం చూస్తుడు, అమ్మో నేను ట్రాప్లో పడా, కొన్ని రోజులు సైలెంట్ ఉండాలి, ఓట్లు రావు అని వీళ్ళు. అంటే మీ రాజకీయ ప్రక్రియల తెలంగాణ వాళ్ళని ఆగం చేస్తున్నారు మీరు దీన్ని అడ్డం పెట్టుకొని. జిహెచ్ఎంసీ రాకుంటే ఏంది, నీకు ఎంపీ సీట్లు 0 ఇప్పుడు. జిహెచ్ఎంసీ రాకపోనీ కానీ నువ్వు తెలంగాణ వాదానికి మళ్ళీ నిలబడు. రేపు మళ్ళీ నిన్ను పబ్లిక్ కూడా అరే మన కేసీఆర్ ఎంతైనా అని నిన్ను అవి చేసుకుంటారు. ఇప్పుడు సీమాంధ్రులు కానీ వేరే రాజకీయ శక్తులు నీ శత్రువులు నీకు ఈ అవకాశం ఇచ్చిండ్రు, శిల్పాలు పెట్టుకుంటే ఇవన్నీ చేస్తుండ్రు, నిన్ను కెలుకుతుండ్రు. రా బయటికి రా, వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పు. నేను 10 ఏళ్లలో నేను తెలంగాణ వాదాన్ని తెలంగాణ సంస్కృతిని బాగా చేసి ఉంటే ఈ గతి పట్టకపో, నేను వేరే దాంట్లో బిజీ ఉండే, కాళేశ్వరం దాంట్లో దీంట్లో చలో ఇప్పుడు ఏదైతే అయిపోయింది, ఇప్పుడు నేను తెలంగాణ వాళ్ళకే అంకితమై ఉంటా, నా మిగిలిన కాలం మొత్తం నా బతుకు తెలంగాణకే అంకితం, వీళ్ళని నేను ఎటు పెట్టి ఎదిరిస్తా అని నువ్వు బయటికి రా, ఎంత బాగుంటుంది. ఒక్క దెబ్బకు కేసీఆర్ 2 డైలాగులకే మళ్ళీ అందరు ఉరుకుడే ఉంటుంది. ఒకవేళ కేసీఆర్ రాలే అనుకో, తెలంగాణ సమాజం కేసీఆర్ వస్తేనే అవుతుంది అనుకునే అవసరం లేదు. ఏ మేధావులు అయితే ఇప్పుడు కాంగ్రెస్కి అనుబంధంగా ఉన్నారో, ఏ మేధావులు టీఆర్ఎస్లు ఉన్నారో, మీకు కూడా ఇది అవకాశం ఉన్నది. ఈ టైంలో మేధావులందరూ కూడా బయటికి వచ్చే వేదిక మీద ఉండండి, మీ సంస్కృతి సాంప్రదాయాలను అది చేయండి. తర్వాత నేను మేధావులకు కూడా ఏమంటున్నా అంటే, మీరు ఊకే డిఫెన్స్లో పడకుండ్రి. ఇప్పుడు వాళ్ళు ఒక మంచి టెక్నిక్ ఉంది, వాడు డిక్షనరీలో లేదు అనగానే ఉన్నది అనే అవసరం లేదు. అదే నీది నువ్వు రుజువు చేసుకున్నాడు ఏముంది. తెలంగాణ అనేది ఒక గూగుల్లో తీసిన, చాట్ జీపీటీలు తీసిన, అది పిచ్చోనికి కూడా తెలుసు. 3 లింగాలు, శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం, ఆ 3 లింగాల మధ్యలో ఉన్న ప్లాటివ్ భూమి, దక్కన్ భూమి, అది తెలంగాణ, అది అందరికి తెలిసిందే. తర్వాత తెలంగాణ మాగాణం, ఇక్కడ భూమి మాగాణి లాంటిది. అసలు తెలుగు అనేదే తెలంగాణ నుంచి వచ్చింది. ఇది చెప్పుర్రి. వాడెవడో అజ్ఞాని, ఇంకోడెవడో బిచ్చగాడు వచ్చి వానికి తెలిసినట్టు ఇది లేదు అది లేదంటే మీరు రియాక్ట్ అవుతారా? అరే వాడిని లైట్ తీసుకొని వాడు ఎవడో మూర్ఖుడు అనుకోవాలి. వానికి ఆన్సర్ ఇచ్చేదంటే ఎన్ని రోజులు మీరు డిఫెన్స్లో ఉంటారు? మీరు మీ డిక్షనరీలు, మీ వైభవము బాగా ప్రొజెక్ట్ చేసి ఎలివేట్ చేయండి. ఇప్పుడు మీ దాంట్లో ఉన్నోళ్ళు, పాతోళ్ళు, కష్టపడ్డోళ్ళు అందరినీ మీరే తొక్కిపెట్టే మీ రాజకీయ ఉనికికి మీ తెలంగాణ వాదులను మీరే తొక్కిండ్రు. కాబట్టి ఇవాళ వచ్చి వేరేవాడు చెప్పే ఛాన్స్ వస్తుంది. ఇక్కడ ఉన్న లిటరేచర్ని, ఇక్కడ ఉన్న సంగీతాన్ని, ఇక్కడ ఉన్న నృత్యాన్ని, పేరిని నృత్యం ఇక్కడిది ఎంతమందికి తెలుసు? ఇక్కడ పుట్టిందని, కాకతీయులది అది తెలియదు. మనం దాన్ని ప్రమోట్ చేసి అవి పెడితే డిక్షనరీ అవసరం ఉండదు. డిక్షనరీలో చూస్తావా నువ్వు? తెలంగాణకి డిక్షనరీ అవసరం లేదు. తెలంగాణనే ఒక డిక్షనరీ. అదే డిక్షనరీని పుట్టించిన పదం అది. తెలుగు అనేది తెలంగాణ నుంచి ఉంది, ఆంధ్రం అనేది వేరే, అది సంస్కృతం లాంటి పదం ఉంది, ఆంధ్రం. ఓకే, తెలుగు అనేది తెలంగాణ. తెలుగుదేశం పార్టీ అని పేరు పెట్టుకుంటారు. తెలంగాణ నుంచి తీసుకున్న పదం తెలుగు. నీ మహానాడులో కూర్చొని వాడేవాడో అంటుంటే మీరందరూ వింటున్నారంటే మీరందరూ అయితే కుట్రదారులు, లేకుంటే అజ్ఞానులు. అయితే తెలియనోళ్ళకి నేను చెప్తున్నా, తెలుగు అనేది తెలంగాణ నుంచి వచ్చింది. తెలంగాణ మాగాణం, దాంట్లోకి వెళ్ళే ఇది మీకు తెలియదు. శాతవాహనులు తెలియదు, కాకతీయులు తెలియదు, ఇక్కడ వైభవమే తెలియదు. పాపం ఇన్నిన్ని జనరేషన్స్, ఇంత వైభవాలు, ఇన్నిన్ని రాయల్టీలు, ఇక్కడ కుతుబ్ షాహీలు, ఇక్కడ ఆజంజాహీలు, ఇక్కడ కాకతీయులు, ఇక్కడ శాతవాహనులు, ఇక్కడ ఎంతెంత బుద్ధిజం కూడా తెలంగాణకు పెద్ద పీఠమేసింది. అయితే గతం తవ్వితే తెలంగాణ ముంగట మిగతా ఏది లేదు, తెలంగాణనే గొప్పది. అయితే దాన్ని పట్టుకొని ప్రజలు అమాయకులు ఉండి ఏదో భారతదేశంలో కలిసేసింది, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కలిపేసి మొత్తం సర్ప్రైజ్ చేసేసి అన్ని విధాలుగా మీరు ఏదైతే క్రష్ చేస్తుర్రో, రాష్ట్రం వేరుపడ్డంగా కూడా మళ్ళీ మీరు వాళ్ళ పానం తింటుర్రు. అదే వాళ్ళ మంచితనాన్ని, వాళ్ళ అమాయకత్వాన్ని, వాళ్ళ హుందాతనాన్ని మీరు ఆసరాగా తీసుకొని బలహీనత ఎట్లా అనుకుంటారు? వీళ్ళ కాడ కుట్రబాధితనం లేదు కాబట్టే కదా మీరు కుట్ర చేసే అవకాశం వస్తుంది. వీళ్ళు కూడా కుట్రలు చేసేటట్టుంటే మీరు ఏడు ఉండేటోళ్ళు. ఈ మంచితనాన్ని మిమ్మల్ని రానిచ్చి ఆహ్వానించి అన్నం పెట్టి కూర్చోనని మీకు ఇచ్చిన దీన్ని మీరు కబ్జా చేసుకుంటాం, ఇంకా దోసుకుంటాం, ఇంకెన్నున్నా తీసుకుపోతామనే నైజం. రాష్ట్రం వేరుపడ్డా ఇక్కడ దీని మీద ఎందుకు గురి ఉన్నది? మీకు సిగ్గుండాలి. మీ ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు మీ రాజధానిలో కలవకుండా మా రాజధానిలో మీరు కిరాయికున్నారు. ఇక్కడ ఈ కిరాయికున్న కాడ ముఖ్యమంత్రి వచ్చి మీ కేర్ ఆఫ్ అడ్రస్ ఇక్కడ ఉన్నది, మీరు పాలన ఎక్కడ చేస్తుర్రు. నాకు ఆంధ్ర ప్రజల మీద కూడా సానుభూతి ఉన్నది. మీ పాలకులు లోకల్లో ఉండేటోళ్ళని మీరు ఎన్నుకోండి.
ఇట్లా వచ్చి ఇట్లా పోయేటోళ్ళని కాదు, మిమ్మల్ని కూడా వీళ్ళు విస్మరిస్తున్నారు. ఇన్నేళ్ళు జరిగినా మీకు రాజధాని గతి లేదు. ఎందుకు లేదు? వీళ్ళ కాన్సన్ట్రేషన్, వీళ్ళు ఉండు, వీళ్ళ గాలి, వీళ్ళ నీళ్లు మొత్తం తెలంగాణలోనే ఉన్నది. అక్కడి బతుకును, అక్కడి వాతావరణాన్ని ఆస్వాదించేటోని మీరు మంత్రులను చేయండి. అక్కడ ఉండి మీకు పనిచేస్తారు. ఇక్కడ ఉండి వచ్చి ఆడ చేసుడు అంటే అది ఉట్టిదే, సంపాదన కోసం, పదవి కోసమే మిమ్మల్ని మోసం చేస్తుంది. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ రఫీ గారు, చాలా అద్భుతంగా చెప్పారు. ఏదేమైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, మనలో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి కుట్రలని పసిగట్టి అడుగు ముందుకేయాల్సిన అవసరం ఉంది. అన్ని పార్టీల్లో ఉన్న తెలంగాణ వాదులు, తెలంగాణ మేధావులు కూడా ఒకసారి మనం పాత కాలాన్ని మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి మన తొలివేలు.